హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ నెంబర్స్. ఈ వీడియోలో మనము కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. ప్రీవియస్‌గా చూసాం కదా పర్సెంటేజ్ ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ వీడియోస్. వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే. చూడండి క్వెషన్ ఒకసారి. ఒక గృహ యజమాని తన ఇంటి అద్దెను ప్రతి సంవత్సరం 5% పెంచుతున్నాడంట. అయితే ప్రస్తుతం ఆ ఇంటి అద్దె 2500 ఉంది. అయితే 2 ఇయర్స్ తర్వాత ఆ ఇంటి అద్దె ఎంత అని అంటున్నారు. ఓకే. చూడండి సింపుల్‌గా క్వెషన్ ఏంటి అంటే, ఎవ్రీ ఇయర్ 5% పెంచుతున్నాడంట. ప్రస్తుతం ఎంత ఉంది? 2500 ఉంది. మనం ప్రీవియస్‌గా కూడా ఇలాంటిది చేసాము. బట్ అది రివర్స్‌లో అడిగారు. ప్రస్తుతం ఇచ్చాడు. కానీ 2 ఇయర్స్ బ్యాక్ ఎంత అని అడిగారు కదా! ఇప్పుడేంటంటే 2 ఇయర్స్ తర్వాత అని అడుగుతున్నారు. నౌ ఏమో 2500 ఉంది. 2 ఇయర్స్ తర్వాత అంటే సింపుల్ మెథడ్ చెప్పాను కదా! 2500 ఇంటూ ఎవ్రీ ఇయర్ 5% పెరుగుతుంది. 2 ఇయర్స్ అన్నాడు కాబట్టి 2 టైమ్స్ 105 అంటే 100కి 5 కలిపి 105/100 ఇంటూ 105/100 అంతే సింపుల్‌గా ఇంకా ఏమి అవసరం లేదు. 2 ఇయర్స్ పెరిగింది. ఇప్పుడు ఇంతుంది. 2 ఇయర్స్ తర్వాత ఎంత వచ్చేస్తుంది. అంతే. 2 జీరోస్, 2 జీరోస్, 5 ఫైవ్సా 5, 20సా 5 ఫోర్సా ఓకే. లేదా డైరెక్ట్ క్యాన్సిల్ చేసి 25 ఫోర్సా అని చెప్పేసి. ఓకే. ఇక్కడ 4 మిగిలింది. ఇక్కడ 105 ఇంటూ 105 మిగిలింది. ఇక్కడ చూడండి 105 ఇంటూ 105 చేయడం ఈజీ. 4తో క్యాన్సిలేషన్ చేయడం కంటే. 105 ఇంటూ 105 అంటే మనకు తెలుసు కదా! వన్స్ ప్లేస్‌లో 5 ఉంటే మల్టిప్లికేషన్ ఈజీ. 25 5 ఫైవ్స్ ఆర్ 25 అండ్ 10 ఇంటూ 11 110/4 ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి. 4 2s ఆర్ 8, 3 ఉంటుంది. 4 7s ఆర్ 28 ఇంకా 2 మిగులుతుంది. 4 5s ఆర్ 20 ఇంకా 2 ఉంది. 4 6s ఆర్ 24 ఇంకా 1 ఉంది. పాయింట్ పెడితే 10 అవుతుంది. 4 2s ఆర్ 8 అప్పుడు 2 మిగులుతుంది. 4 5s ఆర్ 20. సో ఎంత 2756.25 అంటే 2 ఇయర్స్ తర్వాత ఆ ఇంటి అద్దె ఎంత ఉంటుందంటే 2756 చేంజ్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇక్కడ చూడండి. ఇంకో క్వెషన్ చూడండి. ఒక పుస్తకం ముద్రిత వెల 150 రూపీస్. దానిపై 15% రుసుము లభించిన ఆ పుస్తకంను కొనుటకు ఎంత మొత్తం చెల్లించవలెను? అంటే క్వెషన్ ఏంటి అంటే పుస్తకం రెడీ అవ్వడానికి 150 రూపీస్ ఖర్చయిందంట. దాన్ని ముద్రించడానికి. ఓకేనా? అయితే దానిపై 15% డిస్కౌంట్ ఇచ్చారంట. డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత? 15. అయితే క్వెషన్ ఏం అడుగుతున్నారంటే దాన్ని కొనాలంటే ఎంత చెల్లించాలి? అంటే సీపీ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? అంటే 150లో 15% డిస్కౌంట్ అంటే ఎంతవుతుంది? ఇలా 15/100 ఏసుకొని చేసుకోవచ్చు. లేదంటే 10% అంటే 15 కదా! మళ్ళీ 5% అంటే 15లో హాఫు. అలా అయినా చేయొచ్చు. ఓకేనా? 10 5 3 లేదంటే ఇంక అదంతా అనవసరం. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతే 15 ఇంటూ 15 225 కదా! ఇక్కడ కింద ఒక 10 ఉంది కాబట్టి ఇలా పాయింట్ పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఓకే. 22.5 అనేది వచ్చింది. ఎంత 150లో 15%. అయితే ఇది డిస్కౌంట్ కదా! అంటే డిస్కౌంట్ అంటే ఏంటి? ఉన్న ప్రైస్‌లో డిస్కౌంట్ ఇచ్చాడంటే ఏంటి? ఆ ప్రైస్ తగ్గిస్తాడని అర్థం కదా! సో, 22.5ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే. అప్పుడు 7, 2, 1 ఓకే. 127.50 అనేది ఆన్సర్ అవుతుంది. వాళ్ళు ఇచ్చిన దాంట్లో 15% డిస్కౌంట్ తీస్తే 22.5 వచ్చింది. ఆ 22.5ని మనం 150లోని సబ్ట్రాక్షన్ చేస్తేనే కదా అతను కొన్న ప్రైస్ వచ్చేది. అది తగ్గించాలి కదా! డిస్కౌంట్ అంటే తగ్గించడమే కదా! నెక్స్ట్ క్వెషన్. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వెషన్. ఒక కానుక ప్రకటన వెల 176 అయితే ఒక దుకాణదారుడు మీకు 165కి అమ్మాడు. అయితే మీకు లభించిన రుసుము ఎంత? రుసుము శాతం ఎంత? ఒక గిఫ్ట్ ఉందంట. ఆ గిఫ్ట్ యొక్క ఎంపీ ప్రకటన వెల 176 అంట. అంటే ఎంపీ
176. అయితే దానిని ఆ షాప్ అతను మీకు 165కి అమ్మాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ 165 అనమాట. అయితే అక్కడేమంటున్నాడు, మీకెంత డిస్కౌంట్ వచ్చింది అండ్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత? 2 క్వెషన్స్ అడిగాడిక్కడ. ఓకే. మనకు డిస్కౌంట్ అంటే ఏంటండి, మనకి ఎంపీలో నుండి సెల్లింగ్ ప్రైస్ తీసేస్తే వచ్చేదే కదా డిస్కౌంట్. ఎంపీలో నుండి సెల్లింగ్ ప్రైస్ తీసేస్తే ఏదైతే వస్తుందో అదే డిస్కౌంటు. అంతే కదా! అంటే 165. 6లో నుండి 5 పోతే 1, 7లో నుండి 6 పోతే 1, 0. సో, డిస్కౌంట్ ఎంత? ₹11. 176 - 165 అంటే ₹11 డిస్కౌంట్ వచ్చింది నీకు. డిస్కౌంట్ పర్సెంటేజ్ అంటే ఎంత? డిస్కౌంట్ బై ఫార్ములా ఎంపీ ఇంటూ 100 కదా! డిస్కౌంట్ పర్సెంటేజ్‌కి ఫార్ములా. డిస్కౌంట్ ఎంత? 11. ఎంపీ ఎంత? 176 ఇంటూ 100. 2 ఎయిట్సా 250. ఓకే. 244 అండ్ 225 అండ్ 11 ఫోర్స్. ఓకే. 25/4 ఆర్ 6 1/4. 6 1/4% లేదా 25/4% అనేది డిస్కౌంట్ వచ్చింది. చూడండి ఇంకో క్వెషన్ చూడండి. ఒక దుకాణదారుడు ₹10 చొప్పున ప్రతి బల్బు అంటే ఒక్కొక్క బల్బు ₹10 చొప్పున 200 బల్బులు కొన్నాడంట. కానీ అందులో 5 బల్బులు కాలిపోయినాయంట. ఓకే. అయితే మిగిలిన బల్బులను ఒక్కొక్కటి ₹12కి అమ్మితే అతనికి లాభమా? నష్టమా? ఒకవేళ లాభమైతే లాభం లేదా నష్టమైతే నష్టం. అది ఎంత శాతం అని అడుగుతున్నాడు క్వెషన్. ఫస్ట్ మనం ఇచ్చిన డేటా రాసుకుందాం. ఎంత? ఒక్కొక్క బల్బు ₹10 చొప్పున ఎన్ని బల్బులు కొన్నాడండి? 200 బల్బులు కొన్నాడు. అంటే ₹2000 అయింది. ఏంటిది? సీపీ. కాస్ట్ ప్రైస్. అతను కొన్నాడు. ₹2000 పెట్టి కొన్నాడు. కానీ అందులో 5 బల్బ్స్ అనేవి కాలిపోయాయంట. అంటే 200లో 5 బల్బ్స్ పోతే 195 బల్బులు మాత్రమే ఇప్పుడు బాగున్నాయి. అయితే ఆ 195 బల్బుల్లో ఆ ఉన్న మిగిలిన బల్బుల్ని ఏం చేస్తున్నాడంట, ₹12కి ఒక్కొక్కటి ₹12కి అమ్ముతాడంట. అంటే ఇంటూ 12 చేస్తే 12 5 60, 12 9 108 ప్లస్ 6 14 పైన 11, 12 1 12, 12 ప్లస్ 1 23. ఓకే. ఎంతవుతుంది? ₹2340 తనకొస్తాయి. ఆ 195 బల్బులని ₹12కి ఒక్కొక్కటి అమ్మితే ₹2340 తనకొస్తుంది. అయితే తను కొన్నదేమో సీపీ. మరి ఇదేంటి? ఎస్పీ. సెల్లింగే కదా అమ్మడం అంటే. చూడండి ఎస్పీ ఎక్కువ ఉంది. అంటే ఖచ్చితంగా ప్రాఫిటే. ఎంతొచ్చింది ప్రాఫిటు? 340లో 2000 తీసేస్తే 340 ప్రాఫిట్ వచ్చింది. మరి పర్సెంటేజ్ కావాలంటే ఎంత? ప్రాఫిట్ బై సీపీ. ప్రాఫిట్ పర్సెంటేజ్ కూడా అడిగాడు కదా! ఎంత శాతము. సో, చేస్తే ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ 3 జీరోస్ అండ్ 217. సో, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? 17% అనమాట. అర్థమైంది కదండీ! తను ఒక్కొక్కటి 10 చొప్పున కొన్నాడు. 200 కొన్నాడు. కాబట్టి 200 ఇంటూ 10 చేస్తే 2000 వచ్చింది. తను కొన్నాడు కాబట్టి అది సీపీ. అలాగే అందులో 5 బల్బులు పాడైపోయినాయని అన్నాడు. కాబట్టి 5 బల్బులను తీసేస్తే మిగిలినవి 195. ఆ 195 ఇంటూ 12 చేస్తే ఇంత వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువుంది సీపీ కంటే. కాబట్టి ప్రాఫిట్ వచ్చింది. ₹340 ప్రాఫిట్ వచ్చింది. మనం ప్రాఫిట్ అయినా అని అడగలేదు. శాతం కూడా అడిగాడు. పర్సెంటేజ్ కూడా అడిగాడు. అప్పుడు మనం ప్రాఫిట్ బై సీపీ ఇంటూ 100. ఓకే. ఇక్కడ చూడండి ఇంకో క్వెషన్. ఒక బల్లను ₹2142కి అమ్మాడంట ఒక పర్సన్. అతను ఎంతకు అమ్మాడంట అంటే 5% లాభం వచ్చిందంట. దీనికి అమ్మితే 2142కి అమ్మితే 5% లాభం వచ్చింది. అయితే దానిపై 10% లాభం రావాలి అంటే ఎంతకు అమ్మాలి అని అంటున్నాడు. అర్థమైందా? ఇది ఇచ్చింది ఏంటిది? అమ్మాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు మనకి. ఎంత? 2142 అని. అంటే 5% ప్రాఫిట్ వచ్చింది. 5% ప్రాఫిట్ అంటే ఏంటి? 105 వాల్యూ మనకిచ్చాడు. ఎంత? 2142 అని.
కానీ మనకిప్పుడు 10% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు అమ్మాలి అని అంటున్నాడంటే, ఎంతకు అమ్మాలో తెలవాలంటే ఫస్ట్ సీపీ తెలవాలి కదా! కాబట్టి ఫస్ట్ సీపీ అంటే 100 ఎంతనో ఫస్ట్ తెలియాలి. తెలిస్తే కదా దాని మీద 10% ఎంతకు అమ్మాలనో తెలుస్తుంది. సో, ఫస్ట్ సీపీ కనుక్కుందాం. సీపీ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 242/105. 5 2 5 1 520. 21 1 0, 21 2 ఓకే. 2 2 4 0, 2 1 2. 2040 రూపీస్ అనేది సీపీ వచ్చింది. మనకి ఇక్కడ ఏమంటున్నాడు 10% ప్రాఫిట్ కావాలంట. అంటే 2040లో 10% అంటే ఎంత? 204 కదా! ఈ 204ని యాడ్ చేస్తే 4422. ఓకే. తను ఎంతకు అమ్మాలి దాన్ని? 2244కి అమ్మాలి. సెల్లింగ్ ప్రైస్. ఎప్పుడు 10% ప్రాఫిట్ తనకి రావాలి అంటే 2244కి అమ్మితే 10% ప్రాఫిట్ వస్తుంది. గోపి ఒక గడియారంను 12% లాభంకు ఇబ్రహీంకు అమ్మెను. అతను దాన్ని 5% నష్టంకు జాన్కు అమ్మెను. జాన్ దానికి 1330 రూపాయలు చెల్లించిన గోపి ఆ గడియారంను ఎంతకు కొన్నాడు? ఇది క్వశ్చన్. సేమ్ ఇలాంటి క్వశ్చనే మనం ప్రీవియస్‌గా కూడా చేసాము లాస్ట్ టైమ్‌లో. కాకపోతే అప్పుడు కొంచెం ట్రెడిషనల్ మెథడ్ చేసాము. ఇప్పుడు కొంచెం సింపుల్‌గా అంటే అంత ప్రాసెస్ లేకుండా సింపుల్‌గా ఒకటే స్టెప్‌లా 1 ఆర్ 2 స్టెప్‌లో ఆన్సర్ వచ్చేలాగా చూద్దాం. ఓకే. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏంటి అంటే ఫస్ట్ చూడండి. గోపి ఒక గడియారం 12% ప్రాఫిట్‌కి ఇబ్రహీంకి అమ్మాడంట. అతను ఎంతకమ్మాడో అసలు ఎంతకమ్మాడో అనేది ఇవ్వలేదు. అసలు నెంబర్ ఏమీ ఇవ్వలేదు. ఎంత కొన్నాడో కూడా ఇవ్వలేదు. ఓకే. ఆ గడియారం కొన్న వేళ ఎంతనో మనకి తెలీదు. దాన్ని ఎక్స్ అనుకుందాం. ఓకే. ఎంత ప్రాఫిట్‌కి అమ్మాడు? దాన్ని కొన్న వేళ ఎంతనో మనకి తెలీదు. కానీ ప్రాఫిట్ మాత్రం 12 వచ్చిందంట. బై 100. ఇబ్రహీంకి అమ్మితే ఇబ్రహీం అతన్ని 5% నష్టానికి అమ్మాడంట. అంటే 95 100లో నుండి ఎంతైతే లాభం అన్నాడో దాన్ని 100కి కలపాలి. ఎంతైతే నష్టం అన్నాడో దాన్ని 100లో నుండి సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే. అతను 5% నష్టంకి అమ్మాడు కాబట్టి 95/100. అమ్మితే జాన్ దానికి ఎంత పే చేశాడు? 1330 రూపీస్ పే చేశాడు. ఫైనల్ ప్రైస్ ఇది ఇప్పుడు. ఇప్పుడు అతను కొన్న ప్రైస్ ఇంత. అయితే అసలు అతను ఫస్ట్ పర్సన్ కొన్న ప్రైస్ ఎంత? ఎక్స్ ఎంత అని మనల్ని అడుగుతున్నాడనమాట. సో, మనకు కావాల్సింది ఎక్స్ అదే అడుగుతున్నారు కాబట్టి అదొక్కటి లెఫ్ట్‌లో ఉంచేసి మిగిలిన వాటిని రైట్ సైడ్ తీసుకొస్తే 100 ఇంటూ 100/112 ఇంటూ 95. ఓకే. ఇక్కడ చూడండి 5 1 5 9 5 20 అండ్ 19 7 133 కదా! అండ్ 0 అండ్ 7 1 7 7 1 7 7 6 ఓకే. అండ్ 4 4 4 25 4 5 ఓకే. 25 5 125 125 ఇక్కడ ఇంకొక 0 మిగిలింది. 1250 అంటే ఇది సీపీ అన్నమాట. ఎవరు? గోపి కొన్న వెల. అసలు గోపి ఆ గడియారంని ఎంతకు కొన్నాడని అడిగాడు. అతను 1250కి కొన్నాడు. లాస్ట్‌కి జాన్ చేతికొచ్చేసరికి దాని వాల్యూ 1330 అయిందనమాట. ఓకే. మీకు ఏదైనా ఎక్కడైనా డౌట్ ఉంటే వీడియో మళ్ళీ రివైజ్ చేసుకొని ప్లే చేసుకోండి. అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి వినడానికి ట్రై చేయండి. అండ్ మీకు నేను ఒక హోంవర్క్ క్వెషన్ ఇస్తాను. ఆ క్వెషన్‌కి ఆన్సర్ నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఓకే. ఇక్కడ చూడండి ఇది హోంవర్క్ క్వెషను. మీరు దీన్ని ఆన్సర్ సాల్వ్ చేయండి. ఓకేనా? క్వెషన్ ఏంటంటే వినయ్ ఒక బ్యాట్‌ని 4,50,000కి కొని దాని మరమ్మతులు, రంగులు వేయడానికి 10,000 ఖర్చు చేసెను. తర్వాత దానిని 4,25,500కి అమ్మినా అతనికి లాభమా? అతనికి వచ్చేది లాభమా? లేకపోతే నష్టమా? అయితే అది ఎంత శాతం? ట్రై చేయండి. ఆన్సర్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.